హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఫైండ్స్. ఈరోజు మేము వచ్చేసాం చిన్న తిరుపతికి. చాలా రోజుల నుంచి ఇక్కడికి రావాలి అనుకుంటున్నాం. ఫైనల్లీ ఈరోజు ఛాన్స్ దొరికిందండి రావడానికి అయితే. కానీ మేము సడన్గా వచ్చేసాము, ప్రిపేర్ అయింది అయితే కాదు. మరి మా జర్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా మాతో పాటు చిన్న తిరుపతిని చూసినంత ఫీల్ అవుతారు. టెంపుల్ దగ్గరికి రాగానే చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. చుట్టూ గ్రీనరీ, కూల్ వెదర్, మొత్తం ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. క్రౌడ్ ఉన్నా కూడా ఎక్కడో ఒక తెలియని ప్రశాంతత అనిపిస్తుందండి. మనసు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు మేమైతే స్వామివారి దర్శనానికి వెళ్తున్నామండి. లోపలికి ఫోన్స్ అయితే ఎలో లేదు. నేను మళ్ళీ దర్శనం చేశాక మీకు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. దర్శనం చాలా బాగా జరిగిందండి. స్వామిని చూసిన వెంటనే మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది. చూసింది కనీసం ఒక 5 to 10 మినిట్సే కానీ చాలా ఆ ప్రశాంతత అనిపించిందండి. అలాంటి ఫీలింగ్ని మాటల్లో చెప్పలేను నేను. ఇక్కడికి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక్కసారి వస్తే చాలా బాగుంటుంది. టైం ఉంటే టెంపుల్ చుట్టూ కొంచెం వాక్ చేయండి, చాలా క్లామ్గా కూడా ఉంటుంది. మీకున్న టైంని కొంచెం మీరు మార్నింగే వస్తే మీకున్న టైంని అక్కడ స్పెండ్ చేయడానికి కూడా మీకు బాగుంటుంది. మరి మీలో ఎవరైనా చిన్న తిరుపతికి ఆల్రెడీ వెళ్ళారా? వెళ్ళినట్టుంటే మీ ఎక్స్పీరియన్స్ నాతో కామెంట్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా కామెంట్స్ చదువుతాను. ఇంకా రాలేదంటే మాత్రం ఛాన్స్ దొరికితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఎవరైనా కోరికలు కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతాయండి. మన నమ్మకాన్ని బట్టి కంపల్సరీ నెరవేరుతాయి. మేమైతే లాస్ట్లో శ్రీవారి ప్రసాదం కూడా తిన్నామండి. ఇంకో చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము వెళ్ళాక మాకు లడ్డూలు చుట్టే సేవ దొరికిందండి. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. మా పాప కూడా 4 years పాప, మా పాప కూడా చుట్టిందండి. లడ్డూలు చుట్టిస్తే ప్యాక్ చేయడం అండి. మాకైతే చాలా అదృష్టం అనిపించింది. మీతో చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించిందండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అండ్ డివోషనల్ బ్లాగ్స్ కోసం మన జ్యోతి ఫైండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సరే అండి, మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్తో కలుద్దాం. బై. శ్రీ వెంకటేశాయ.